నేటి అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, విప్లవ రచయితల సంఘం నిర్వహించుకుంటున్న ఈ సభ ఈరోజు హైదరాబాద్లో నిర్వహించవలసిన సభకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోవటాన్ని ఖండిస్తున్నాను. నా ముందు మాట్లాడిన వక్తలందరూ ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకొని, ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఆయన కూడా సభ పెట్టుకోలేని ఒకానొక పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. రాహుల్ గాంధీ కూడా సభ పెట్టుకోలేని పరిస్థితి ఒకానొక సందర్భంలో వస్తుంది. అలా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడడానికి మేమే ఉంటాం. కనుక ఆ స్థితి రాకమునిపే కొద్ది మేరకైనా రాజ్యాంగ పరిమితుల్లో ప్రజా సమూహాలు తమ అసమ్మతిని ప్రకటించడానికి అవకాశం ఇస్తే, ప్రజల ఒత్తిడి వల్ల మాత్రమే అధికారంలో ఉండే ఏ పాలకులైనా ప్రవర్తిస్తారు తప్ప అధికారం చేతిలో ఉండటం మూలంగా ఏదైనా చేయగలము అనుకోవటం చరిత్రలో చాలా సందర్భాల్లో చూశాం. కనుక రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మా అధ్యక్షుడు చెప్పారు, పర్మిషన్ ఈ సభకి నిరాకరించారు, భవిష్యత్తులో ఇంకే సభలకి కూడా పర్మిషన్ నిరాకరించకుండా అనుమతించాలి, ఇదే చివరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించాలి అనే ఒక విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. మా విప్లవ రచయితల సంఘం సాహిత్య సంస్థ. సాహిత్యం ద్వారా సమాజాన్ని వ్యాఖ్యానిస్తుంది, సమాజంలో ఉండే వైరుధ్యాన్ని వ్యాఖ్యానిస్తుంది. మా సంస్థకు ఉండే లెగసీ రేవంత్ రెడ్డికి తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పుడుండే పోలీస్ అధికారులకు తెలిసే అవకాశం కూడా ఏమాత్రం లేదు. కనుకనే మా కార్యవర్గ సభ్యుడు రాము పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మాట మాట్లాడారు. కనీసం ఒక 30 ఏళ్ల కిందట పోలీస్ అధికారులు చరిత్రలోనో సాహిత్యంలోనో ఎక్కడో ఒక చోట విప్లవ రచయితల సంఘానికి సంబంధించి విప్లవ సాహిత్యోద్యమం అనే ఒక చాప్టర్ ఉండేది కనుక చదువుకొని వచ్చారు. ఇప్పుడున్న అధికారులకు ఎవరికి ఆ చదువుకునే అవకాశం కూడా లేదు. విప్లవ రచయితల సంఘం మహాకవి శ్రీశ్రీ అధ్యక్షుడిగా ఏర్పడిన సంఘం. కుటుంబరావు లాంటి వాళ్ళు, కేవీఆర్ లాంటి వాళ్ళు, రావిశాస్త్రి లాంటి వాళ్ళు, కాళీపట్నం రామారావు లాంటి వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆనిముత్యాల లాంటి రచయితలు నాయకత్వం వహించిన సంస్థ మాది. ఆ సంస్థ బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఏ రచయితల సంఘానికి కూడా విప్లవం అనేది ఉండకపోవచ్చు ముందు, కానీ తెలుగు నేల మీద విప్లవ రచయితల సంఘం, విప్లవం అనే పేరు పెట్టుకొని ఒక రచయితల సంఘం ప్రపంచంలో ఇది మాత్రమే ఉండవచ్చు. అట్లాంటి ఒక అరుదైన ఆ చరిత్ర తెలుగు నేల మీద ఉన్నందుకు ఈ పాలకులు సంతోషపడాలి. అట్లా కాకుండా సాహిత్యం తెలియని పాలకులు, సమాజం తెలియని పాలకులు, కనీసం మానవీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు తెలియని పాలకులు వస్తూ ఉన్నారు. గనక ఈ పాలకులని ఎట్లా ఆలోచింపచేయాలి అనేది మనం ప్రజా సమూహాలు, భిన్నమైన ప్రజా సమూహాలు, ఆ సమూహాలు వ్యక్తం చేసిన భిన్నమైన అభిప్రాయాలని ఏకం చేయటం మూలంగా మాత్రమే ఈ పాలకుల మీద ఒత్తిడి పెట్టగలం. కనుక ఆ క్రమంలో విప్లవ రచయితల సంఘానికి నిర్బంధం ఇవ్వాలని కొత్త కాదు. 56 సంవత్సరాల కాలం నుంచి అనేక నిర్బంధాలని అనుభవించింది. అందులో భాగంగా ఈ నిర్బంధాన్ని కూడా నిర్బంధంలోనే జనజ్వాల గారు సీనియర్ రచయిత, విప్లవ రచయితల సంఘం పుట్టినప్పటి నుంచి రాస్తున్నారు కనుక ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విరసన సభ్యుడిగా వారు ప్రారంభంలో ఉన్నారు కనుక ఈ సంస్థ ఈ ఒక్క దీనికేమీ అదిరిపోయేది లేదు, బెదిరిపోయేది లేదు. ఉన్న అవకాశాలన్నింటినీ ప్రజలతో మమేకమవుతూ, రచయితలతో మమేకమవుతూ, అందరినీ కూడగట్టుకొని అందరి సహకారాలు. నిజానికి మా విప్లవ రచయితల సంఘం సభ్యుల సంఖ్య 100కి ఎన్నడూ దాటి ఉండదు. సీనియర్ సభ్యులు ఉన్న వాళ్ళు చెప్పాలి. నేను వచ్చిన ఈ 25 సంవత్సరాల కాలంలో మా సభ్యుల సంఖ్య 50కి ఎన్నడూ దాటలేదు. కానీ మా బలం చాలా ఎక్కువ, మా సానుభూతి పనులు చాలా ఎక్కువ, మా అభిమానులు చాలా ఎక్కువ.
విప్లవ రచయితల సంఘం ఉండే ఒక లెగసీ ఏమిటంటే, మేము సాహిత్య పాఠశాల పెట్టుకొని మహాసభలు పెట్టుకొని ముగింపు సమావేశాన్ని బహిరంగ సభగా పెట్టేవాళ్ళం. ఇప్పుడంటే అవకాశాలు పోయినాయి, కానీ పొద్దుటూరులో, అనంతపురంలో, వరంగల్లో నేను చూసిన కాలమే చెప్తున్న, 25 ఏళ్ల కాలం, అంతకన్నా ముందు ఇంకా చాలా గొప్ప కాలం. కానీ నేను చూసిన ఈ 25 ఏళ్ల కాలంలో 10,000 మందితో, 20,000 మందితో, 30,000 మందితో విప్లవ రచయితల సంఘం బహిరంగ సభలు పెట్టింది. అంటే 50 మందికి లోపుకున్న సభ్యులు ఒక 20-30 వేల మందితో బహిరంగ సభ పెట్టిందంటే దీని శక్తి భావజాలానికి సంబంధించిన శక్తి. కనుక మా అభిమానులు అశేష ప్రజానికం ఉన్నారు. వారి సహాయ సహకారాలతో 56 ఏళ్ళు నడిచాం, భవిష్యత్తులో కూడా నడుస్తాం. ఖచ్చితంగా ఆ నమ్మకం ఉన్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు థ్యాంక్ యూ.